హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. వీలుంటే మా చట్నీ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చితేనే ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 1 కేజీ చికెన్ తీసుకున్నాను, కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కొట్టించాను ఫ్రెండ్స్. కొట్టించి బాగా 4-5 సార్లు కడుక్కొని తెల్లగా వచ్చేదాకా కడుక్కున్నాను ఫ్రెండ్స్. కడుక్కొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు రాసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు వదిలేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని దాంట్లో గసగసాలు వేసుకొని బాగా వేపుకున్నాను ఫ్రెండ్స్. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు ఫ్రెండ్స్. గసగసాలు బాగా వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నాను, చల్లార్చుకున్నాను ఫ్రెండ్స్. మీరేం చేశారు వంట? ఇంకేంటి సంగతులు? టిఫిన్స్ కాఫీలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈరోజు మేము చపాతీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చపాతీ చనా కర్రీ చేసుకున్నాము. చాలా అంటే చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుంది. చనా కర్రీను చపాతీ ఒక రోజు పెట్టాను ఫ్రెండ్స్. వీడియోలో చూడండి, కొంచెం మీకు వీలుంటే కింద మా ఛానల్ ట్యాప్ చేస్తే దాంట్లో వస్తుంది. తర్వాత ఇవి ఏపినవన్నీ పక్కన పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్, అవన్నీ మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి తీసుకొని వాటిని కూడా బాగా వేపుకొని అవి కూడా మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చట్నీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎండుమిర్చి కారం తర్వాత చికెన్ని బాగా కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా నీరంతా ఎగిరిపోయేలాగా బాగా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని అస్సలు కింద అడుగంటకూడదు, చక్కగా ఎగిరించుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 కేజీ పైనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని చికెన్ అంతా వేపుకోవాలి. ఎర్రగా వేపుకోవాలి, బాగా బ్రౌన్ కలర్లో రావాలి. వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ కూడా ఫ్రెండ్స్. పండగ అయిపోయింది కదా, పండగకి మీరేం చేశారు స్పెషల్స్? మా ఇంట్లో అరిసెలు, చక్రాలు, తర్వాత కజ్జికాయలు చేసాం ఫ్రెండ్స్. మీరేమేం చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా చికెన్ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ని ఎంత వేపుకొని పక్కన పెట్టుకొని ఈ ఎండుమిర్చి ఉంది కదా ఫ్రెండ్స్, ఎండుమిర్చి బాగా కారం పట్టుకున్న తర్వాత అదే నూనెలో ఒక 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకొని బాగా అది వాటర్ అంతా పోయేలాగా ఎర్రగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. అది వేగుతుండగానే కొంచెం గసగసాల పొడి 1 స్పూనున్నర గసగసాల పొడి వేసుకున్నాను. ఇది దానికి మెయిన్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గసగసాల పొడి వేసుకున్నాక కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం ధనియాలు మెంతులు పొడి చేసుకున్నాను ఫ్రెండ్స్. అదొక స్పూన్ వేసుకొని బాగా మెల్ట్ చేసుకున్న తర్వాత కారం కూడా వేసుకున్నాను. అందులోనే చికెన్ వేసాను ఫ్రెండ్స్. చికెన్ కూడా వేసుకొని బాగా తిప్పుకొని 2 నిమ్మకాయలు బాగా రసం తీసుకొని గింజలు లేకుండా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని బాగా చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయల రసం తీసి దాంట్లో కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా టేస్టీ చికెన్ పచ్చడి. చాలా అసలు ఎంత బాగుంటుందంటే వేడి అన్నంలో కొంచెం పప్పు చేసుకొని ఈ చికెన్ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, మీకు వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ ఎండుమిర్చి కారం పొడి వేసుకుంటే మీకు ఈ కారం పొడి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని రుచి టేస్ట్ బాగా చేస్తుంది ఈ కారపొడి, ఎండుమిర్చి కారపొడి. ఒకసారి ట్రై చేసుకొని చూడండి. ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం తీసి దీంట్లో కలిపాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీ అయిన చికెన్ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసినాక పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. ఉంటాను.